ఇన్నాళ్ళు చేసినావు, ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టావు, వేస్ట్ అది. నీ జీవితాని కోసం ఒక 1000-2000 ఖర్చు పెట్టుకుని ఒక అద్దం తీసుకొచ్చి, పెద్ద అద్దం కూడా తగిలిచ్చు, నెట్గా పెట్టుకో, అద్దాన్ని క్రాక్ ఉండకూడదు, నెట్టుగా ఉండాలి ఎనీ టైం, అది తుడుచుకోవాలి డైలీ. కూర్చో, చారేసుకో, కూర్చో, మాట్లాడు, నీతో నువ్వు మాట్లాడు. ఏమైందిరా, ఎందుకు ఇలా ఉన్నావు, ఏమైపోయిందని భయపడుతున్నావు, నీతో నువ్వు మాట్లాడు. అప్పుడు తీసుకున్నాను కదా అప్పు అనే మాట మర్చిపోవాలి మనం. అప్పు అంటే నిప్పది. అప్పుడు తీసుకున్న వారి అందరి డబ్బులు ఇలా ఉపయోగించాలి, దాన్ని అప్పు అని పట్టించకూడదు. నేను తీసుకున్నాను కదా, వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకు ఆ రోజు ధైర్యంతో తీసుకున్నాను, ఈరోజు ఎందుకు భయపడాలి, ఇచ్చేసిన, నేను ఇస్తా, నా వల్ల అవుతుంది. నువ్వు మాట్లాడు, నీతో నువ్వు మాట్లాడు, ఎనీ టైం నీ గురించే మాట్లాడు. ఎన్నాళ్ళు అప్పుని గురించి ఆలోచించినావో, ఇతరుల గురించి ఆలోచించినావు, ఇప్పుడు ఎవ్వరి గురించి ఆలోచించకూడదు. అప్పును పక్కన పెట్టు. 10 లక్షలు కూడా ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి, 50 కూడా ఉన్నాయి, 1 కోటి కూడా ఉన్నాయి. నా క్లాస్కి వచ్చి నేర్చుకొని 12 కోట్ల అప్పు తీర్చిన మనగాడు ఇది హైదరాబాద్లో ఉన్నాడు. ఎన్ని కోట్లు? 12 కోట్ల రూపాయలు అప్పు తీర్చేసి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఇల్లు కడుతున్న మనగాడు ఫీడ్బ్యాక్లో, హైదరాబాద్ ఫీడ్బ్యాక్లో 2022 చూడొచ్చు మీరు. ఇదే హైదరాబాద్లోనే నా వీడియోలు చూసే కొన్ని కోట్ల అప్పు తీర్చాడు. నా క్లాస్కి వచ్చి నేర్చుకొని 12 కోట్ల అప్పు తీర్చేశాడు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఇల్లు కూడా కడుతున్నాడు అనే ఫీడ్బ్యాక్ను మీరే చూసుకోవచ్చు. ఆ భయాన్ని తీసేయాలి వాళ్ళు. అందుకని అద్దంలో కూర్చొని ఎన్నాళ్ళు ఇతరుల గురించి ఆలోచించావు, అప్పుని గురించి ఆలోచించావు, రెండింటిని పక్కన పెట్టి ఎనీ టైం నీ గురించి మాట్లాడు. నేను అదృష్టవంతుని, నేను తెలివైన వాడిని, నేను ఏదైనా సాధిస్తా, నా వల్ల ఏదైనా అవుతుంది, నా వల్ల అవుతుంది, నేను ధనవంతుని, నేను గొప్పవాడిని, నేను మంచివాడిని, నేను సాధించడానికి పుట్టాను ఈ భూమిపైన, నా వల్ల అవుతుంది, విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బులకి కృతజ్ఞతలు. ఈ మాటలు పలికేసి ఎంతమందికి అప్పు ఉన్నారు వాళ్ళ పేరు చెప్పి, వాళ్ళు మంచి వాళ్ళు నాకు అనుకూలంగా ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పి నేను వాళ్ళ డబ్బుని చాలా సులభంగా ఇచ్చేసాను. ఏందే అప్పుని తీర్చేశానని అప్పు అని మాట రాకూడదు. వాళ్ళ పేరు చెప్పి, ఇప్పుడు విశ్వమణి బాబుకి నేను చాలా సులభంగా 2 లక్షల రూపాయలు ఇచ్చేశాను, డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు. నేను విజయకి 5 లక్షల రూపాయలు చాలా సులభంగా ఇచ్చేశాను, డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు. ఈ మాటలు అర్థంలో చెప్పండి. ఎనీ టైం కూర్చోండి, నీకు నిరాశ వచ్చినప్పుడు అంతా కూర్చొని చెప్పు.